నాకు ఏదో లింక్ ఉందిగా. దశమి ఆంజనేయ స్వామి సాక్షాత్తు త్యాగరాజేశ్వర స్వామి అనుగ్రహ సంపత్తి కాబట్టి ఆ పిల్లవాడికి త్యాగరాజు అని త్యాగబ్రహ్మశర్మ అని నామకరణం చేశారు. వాళ్ళది ఆనువంశిక నామం. గిరిరాజ బ్రహ్మశర్మ, రామబ్రహ్మశర్మ, త్యాగబ్రహ్మశర్మ. త్యాగరాజు అని తర్వాత వ్యవహారికంలో పిలిచారు. పిల్లవాడు శుక్లపక్ష చంద్రరేఖలాగా పెరుగుతూ తండ్రి దగ్గర చక్కటి విద్యాభ్యాసం చేస్తూ 5 ఏండ్ల వాడైనాడు పసివాడు. వాళ్ళ ఇంట్లో ఒక సదాచారం ఉన్నదండి. అందుకనే ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అని చెప్పింది భారతం. నియమం కలిగి ఉండటమే ఆచారం. ఆచారహీనుడైనటువంటి వాడు ఎంతటి వాడు ఎంత గొప్ప కార్యక్రమం చేసినా మూగవాడితో మాట్లాడటం లాంటిదే, ఎద్దుకు ఎదురు నించోవటం లాంటిదే, గాడిదకి వెనక నించోవటం లాంటిదే, మూర్ఖుడితో వాదం చేయటం లాంటిదే. ఆచారహీనుడు ఎందుకు పనికిరాడు? ఆచారం లేని ఏ కార్యక్రమమైనా భ్రష్టు పట్టిపోతుంది. ఎటువంటి వాడైనా ఆచారాన్ని ఆశ్రయించాలి. సదాచారము అన్నారు. ఎవరికి ఏ ధర్మం ఉందో ఆ ధర్మాన్ని పాటించాలి. వీళ్ళ ఇంట్లో ఉన్న సదాచారం ఏమిటి? ఎప్పటి నుంచో వాళ్ళ ఇంట్లో శ్రీరామచంద్రమూర్తి పంచాయతనం కొలువు తీరి ఉన్నది. రామప్రభువు యొక్క ఎడమ తొడ మీద సీతమ్మ వారు, అటు ఇటు భరత శత్రుసూదనులు, వెనక గొడుగు పట్టుకొని లక్ష్మణస్వామి, స్వామివారి కుడిపాదం దగ్గర ఇలా 2 చేతులు జోడించి ఆంజనేయ స్వామివారు. అంటే స్వామివారు కిందకి అడుగు పెట్టాలి అంటే ముందర ఆంజనేయ స్వామివారు దోసిట్లో పాదం పెట్టి 2వ పాదం కింద పెట్టాలి. అది వాళ్ళ కాంటాక్ట్ అగ్రిమెంట్, అది వాళ్ళ పార్ట్నర్షిప్ డీడ్. ఎప్పటి నుంచో పూజలు అందుకుంటున్నారు. సీతమ్మ గారు ప్రతిరోజు ఆ విగ్రహాలని అర్చన చేసేది. పసివాడు 5 ఏండ్ల వాడు తల్లి ఒళ్ళో కూర్చొని రోజు తల్లితో పాటు తాను కూడా రామచంద్రమూర్తి యొక్క దివ్య చరణారవిందార్చనలో తన మనస్సు అనేటువంటి పుష్పాన్ని సమర్పిస్తూ తన చిన్ని వేళ్లతో చిట్టి తులసి దళాలు తల్లి చేతికి అందిస్తూ ఆ చేతిని పట్టుకొని రామచంద్రమూర్తి పాదం తగలంగానే ఉడిక్కిపడేవాటండి. అంటే అక్కడ విగ్రహంగా పిల్లవాడికి దర్శనం అవల, రామచంద్రమూర్తి అక్కడ ఉన్నట్లుగా పిల్లవాడు దర్శనం చేస్తున్నాడు. అది విశేషం.